హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ బై ప్రవీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా రోజువారీ పనులని నేను ఎలా చేసుకుంటానో రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా ఆ ఫుల్ డే వ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు. ఇక్కడ మార్నింగ్ నేను వచ్చేసి అప్పుడే ఎండలైతే కనుక అనిపిస్తున్నాయి కదండి, అందుకనే కిచిడి అయితే కనుక చేస్తున్నాను అనమాట. అందులోకి ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. కిచిడి ఎందుకంటే మార్నింగే పెసరపప్పు కొంచెం చలువ చేస్తుంది కదండి బాడీకి. సో పిల్లలకు కూడా చాలా కొంచెం ఫుల్గా ఉంటుంది కదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అనేది అని చెప్పని ఈరోజు నేనైతే కిచిడితోటి పొంగల్తోటి నేను ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఇది కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని అందులోకి నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. పోపుకైతే ఇక్కడ నేను నెయ్యి వేసానండి. నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు అయితే కనుక బాగుంటాయి అనమాట. నేను పెసరపప్పుతోటే బాయిల్ చేసేటప్పుడు రైస్ని అందులో మిరియాలు కొంచెం చిల్లీస్ అయితే కనుక వేసి నేను ఉడకపెట్టుకున్నాను అనమాట. ఇక్కడ జీడిపప్పు అయితే కనుక ఫ్రై అవుతుంది. అందులోనే కొంచెము ఒక ఎండుమిరపకాయ అయితే కనుక వేసుకున్నాను టెంప్టింగ్ కోసం. అలాగే ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కిచిడీలోకి అయితే కనుక వేసేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి మార్నింగ్ కిచిడి అంటే ఇష్టమో చెప్పండి. అండ్ దట్టు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా సర్వ్ చేసుకోబోయే ముందు నెయ్యితో కూడా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే కనుక ట్రై చేయండి నచ్చిన వాళ్ళు. చాలామంది మార్నింగ్ టైంలో ఇలా పెసరపప్పుతోటి కిచిడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మార్నింగే బట్టలు అనేటివి కూడా వేసేసానండి వాషింగ్ మెషిన్కి. ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోతుంది కదా, సో కొంచెం ముందుగానే వేస్తే కనుక బట్టలు తొందరగా ఆరిపోతాయని. ఇక అవంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చుకొని ఇక్కడ ఫోల్డింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు పనులు అప్పుడే నేను కంప్లీట్ చేసేసుకుంటానండి. ఏది కూడా డిలే చేయను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఏవైతే కనుక ప్రిపరేషన్స్ చేసుకోవాలి, లంచ్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్ కానీ అవన్నీ నేను ఒక డైరీలో మెన్షన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకే నా పనులు కూడా ఎక్కడ కూడా ఆలస్యం అవ్వవండి అస్సలు. ఎప్పుడు పని అప్పుడే చేసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బెడ్షీట్స్ కూడా వేశాను. అవన్నీ కూడా డ్రై అయిపోతే తీసుకొచ్చి ఫోల్డింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను అనమాట. పిల్లల బట్టలు కానివ్వండి, మా బట్టలు కానివ్వండి, ఎవరి అల్మార్లలో వాళ్ళవి సర్దేసేసి ఇలా క్లీన్గా పెట్టుకుంటే నెక్స్ట్ డేకి వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, యూనిఫామ్స్ కానివ్వండి, టవల్స్. సో అవన్నీ కూడా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వీటికి ఏం సపరేట్గా ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదు. మనము స్టిఫ్గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చి నా అల్మార్లు అయితే కనుక పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఎప్పుడైతే కనుక మనం ఫోల్డింగ్ చేసుకుంటామో వెంటనే అవి కనుక ఇలా పెట్టేసుకుంటే కూడా మడతలు అనేటివి పడకోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇది నా అల్మారా అండి. సో ఇందులో అయితే కనుక నేను వార్డ్రోబ్లో నేను ఫోల్డింగ్ చేసినట్టు పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట పాపకి. సో అందుకోసం ఇక్కడ ఫ్రూట్స్ పెడతానమాట ఎవ్రీడే. సమ్మర్ కదా, కొంచెం డిహైడ్రేట్ కాకోకుండా ఫ్రూట్స్ కూడా నేను పంపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఆరెంజ్ పీల్ చేశాను, అలాగే పొమగ్రనేట్ కూడా పీల్ చేశాను. ఈరోజు లంచ్లోకి ఏంటంటే మార్నింగ్ కిచిడి తిన్నారు కదా, ఇంకా వేడి చేయకోకుండా సాంబార్ ఉండింది కాబట్టి అండ్ పెరుగన్నంలోకి కొంచెం ఆవకాయ అయితే కనుక పెట్టి ఇలా దానిమ్మకాయ గింజనాలు అలాగే ఆరెంజ్ అయితే కనుక పీల్ చేసి బాక్స్ అయితే కనుక సెట్ చేస్తున్నాను. అందులోకి నాప్కిన్ అండ్ స్పూన్ కూడా పెడుతున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా, సో కాబట్టి వాళ్ళకి ఏది కూడా అన్నం మెతుకులు అనేటివి పడకోకుండా ఉండడానికి. సో ఇక్కడ నాప్కిన్ అయితే కనుక సెట్ చేసి ఇక్కడ లంచ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అందులో అయితే సెట్ చేస్తున్నాను. తర్వాత రంజిత్ అయితే కనుక తీసుకొని వెళ్ళిపోతారనమాట. బాక్స్ అనేది ఇచ్చేస్తారు. పక్కన వాయిస్ వస్తుంటే కనుక అవాయిడ్ చేయండి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి అయితే కనుక మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. అలాగే పక్కన రవ్వ కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 2 to 3 టైమ్స్ అయితే కనుక వాష్ చేసుకోవాలి. ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. నేను మోస్ట్లీ ఇడ్లీ పిండిని మిక్సీకే వేసుకుంటాను. దోశ బ్యాటర్ అయితే కనుక గ్రైండర్కి వేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాదు కదా ఇడ్లీ పిండి, అందుకని చెప్పేసి నేను మిక్సీకి అయితే కనుక వేస్తున్నాను. బాగా వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మినపప్పు కానివ్వండి, అలాగే రవ్వ కానివ్వండి. అండ్ ఇందులోకి లైట్గా మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉంటుందో అది కూడా కలుపుకున్నాను అనమాట. చాలా చక్కగా వస్తాయి. ఈ లోపు మిక్సీకి వేసే లోపు ఇక్కడ రవ్వ నానపెట్టుకుంటాం కదా, సో నానపెట్టుకున్న రవ్వ ఏంటంటే గట్టిగా మనం వాటర్ అనేది రిమూవ్ చేయాలి, చేసి గట్టిగా పిండి వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది. కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి పిండి రవ్వ ఏదైతే ఉంటుందో అది ఒక గిన్నెలోకి అయితే కనుక ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ పిండి అయితే కనుక మిక్సీకి వేస్తున్నాను కదా, సో చాలా
చాలామందికి ఏంటంటే మిక్సీలో వేస్తే మెత్తగా రావు ఇడ్లీలు అంటారు. అటువంటిది ఏమీ లేదండి. కాస్త ఆగి ఆగి వేసుకుంటూ ఉంటే అది మెత్తగా జ్యూట్లాగా ఇదిగో చూసారా ఇలా చక్కగా మిక్సీలో కూడా ఇడ్లీలు అనేటివి చాలా బాగా వస్తాయండి. టేస్ట్గా కూడా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడైతే కనుక మొత్తం నేను వేసుకున్న వాయి ఏదైతే ఉందో అవి 2 టైమ్స్ కనుక వచ్చింది మిక్సీకి వేసుకుంటే మినపప్పుని. ఇక్కడ అంతా కూడా చూసారు కదా, నేను మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా మనము ఏంటంటే గాలి కొట్టినట్టుగా మనము పిండి కనుక కలుపుకుంటే కనుక నెక్స్ట్ డేకి అది పిండి అనేది చాలా చక్కగా పొంగుతుందండి. అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సెట్ చేసి పక్కన పెట్టుకుంటే అది పొంగుతుంది కదా, అది పక్కన పెట్టేసాను. ఆ తర్వాత మధ్యాహ్నం నేను చెప్పాను కదా పెరుగన్నము పెట్టానని బాక్స్కి. సో నేను కూడా ఇక్కడ పెరుగన్నమే తింటున్నాను. నాకు పెరుగన్నం కొంచెం చప్పగా అనిపిస్తుంది, అందులోకి కారం పొడి అయితే కనుక వేసుకుంటున్నాను అనమాట. ఇక కర్రీస్ అయితే ఏం చేయలేదు కదండి. సో మార్నింగ్ సాంబార్ తిన్నామని ఇంకా హెవీగా వద్దనేసి అని ఇక్కడ పెరుగన్నం తింటున్నాను. అందులోకి ఒక చిన్న ఆమ్లెట్ అయితే కనుక వేసుకున్నాను అనమాట. చప్పగా ఉంటుంది కదా, సో చప్పగా ఉండకోకుండా కారపొడి వేసుకొని అలాగే ఆమ్లెట్ తోటి అయితే కనుక నేను పెట్టుకున్నాను అనమాట. అలా ముందు గదిలోకి టీవీ ఆన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే కనుక సీరియల్స్ అయితే కనుక చూడనండి. ఏదో నాకు ఏదైనా నచ్చింది ఒక సీరియల్ అన్నప్పుడు ఏదన్నా ఒకటి చూస్తానన్నమాట. ఎక్కువగా అయితే కనుక చూడను. సో అలా ఇక్కడ ఏంటంటే కనుక సీరియల్ అయితే కనుక వస్తుందని చెప్పేసి జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం వచ్చాను. ఇక్కడ ముందర రూమ్లోకి అయితే కనుక వచ్చి తీవాన్ మీద అయితే కనుక కూర్చున్నాను అనమాట. కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుందని, లేదంటే కిందనే కూర్చుంటాను. అండ్ తర్వాత ఇక్కడ ఈవినింగ్ పాలైతే కనుక కాచుతున్నాను. పాపకైతే కనుక బూస్ట్ అయితే కనుక వేసి పాలు కలిపి పెడుతున్నాను అనమాట. రంజిత్ వెళ్ళారు పాపని తీసుకొని రావడానికి. సో తను వచ్చేలోపు పాలు ఇట్లా కలిపి పెడితే తను రాగానే స్నానం చేయించి తనకి ఇవ్వాలి. నేనైతే కనుక ఇక్కడ బ్రూ కలుపుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ హెడేక్స్ ఉన్న టైంలో నాకైతే టీ కంటే కూడా కాఫీని నేను ఎక్కువ ఇష్టపడతానండి. అందుకనే కాఫీనే ప్రిఫర్ చేస్తాను అనమాట. బ్రూ స్వచ్ఛమైన కాఫీ పౌడర్ అంటే ఇక్కడ దొరకదు కదా, ఊర్లలోనే దొరుకుతూ ఉంటుంది. అలాగా ఇంకా దొరకదు కాబట్టి ఏదో ఇన్స్టెంట్గా బ్రూవో నెస్కేఫో అలా తీసుకొచ్చుకొని అప్పుడప్పుడు ఇలా వేడి వేడి పాలు అయితే కనుక కాచుకొని బ్రూ అయితే కనుక తాగుతాను. సో మీరు ఎలా కనుక తాగుతారో, కాఫీ అనేది ఫిల్టర్ కాఫీ లాగా తాగుతారా లేకపోతే మీకు ఎలా ఇష్టమో నా కామెంట్ బాక్స్లో అయితే కనుక మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఈ రోజువారి పనులతోటి మనకి ఇలాగే సరిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ పాలైతే కనుక పాప కలిపేటప్పుడు కొంచెం లైట్గా, నేనైతే కనుక కాఫీ కాబట్టి కొంచెం పాలని మరింత బాయిల్ అయితే కనుక చేసి ఇలా అయితే కనుక మిక్స్ చేసుకుంటున్నాను కాఫీ తాగడానికి అనమాట. ఇంకా కాఫీ అనేది తాగిన తర్వాత నెక్స్ట్ పనులలో అయితే కనుక మళ్ళీ పడిపోవాలి. ఇక్కడైతే కనుక ఇడ్లీ పిండి అయితే పొంగిందండి. సో పొంగిన పిండిని అయితే కనుక నేను ఇక్కడ స్టోరేజ్ బాక్స్లలో అయితే కనుక వేస్తున్నాను. ఇవి నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 6 years అయిపోతుందండి. నాకు చాలా బాగా నచ్చాయని చెప్పేసి అని తీసుకున్నాను అనమాట. ఇలా వీటిలలో నేను స్టోరేజ్ చేసుకుంటాను. దోశ కానీ ఇడ్లీ బ్యాటర్స్ కానివ్వండి. ఇది ఒక్కొక్క బాక్స్ వచ్చి 2 liters వరకు ఉంటుందన్నమాట. 2 kg అట్లా పడుతుందన్నమాట. కాబట్టి ఇలా 2 దానిలలో నేను ఫిల్ అయితే కనుక చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇక నైట్కి వచ్చేసరికల్లా ఇక్కడ నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నార్మల్ ఉప్మా రవ్వ కాకుండా ఇక్కడ జవ్వ రవ్వ అని చెప్పేసి అని అమ్ముతుంటే మిలెట్ షాప్లలో తీసుకున్నాను అనమాట. ఇది చాలా హెల్తీ అని చెప్పారు, అలాగే వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి అని తీసుకున్నాను. నార్మల్ ఉప్మా చేసుకున్నట్టే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇక మనం ఆవాలు జీలకర్ర పుట్నాల పప్పు అయితే కనుక నాకు చాలా ఇష్టం అనమాట ఉప్మాలో వేయడము. సో అలా అయితే కనుక వేసుకొని ఇక్కడ తిరువాత అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఉప్మా కోసము. ఆ తర్వాత దీంట్లో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి తొందరగా అంటే సాల్ట్ వేసుకోవాలి కదా, వేసుకున్నాను అనమాట. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇందులో మీకు వచ్చేసి ఏంటంటే షర్బతి వీట్ ఫ్లోర్ ఉంటుంది, రైస్ ఫ్లోర్ ఉంటుంది, వీట్ రవ్వ. సో ఇలా మీకు 4 types ఆఫ్ మిక్సింగ్ అనేది ఉంటుంది అనమాట జవ్వ రవ్వ అనేది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పోపు అయిన ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఏంటంటే నేను 1 glass రవ్వకి 2.5 glasses వాటర్ అయితే కనుక వేసుకున్నాను. ఇక్కడ బాయిలింగ్ వచ్చేస్తుంది. బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే కనుక ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ రవ్వ ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఒక 5 to 10 minutesలో మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ అండి.